everyone, welcome back to BioSaphia's ఛానల్. సో ఇప్పుడు మనం శివరాం ప్రసాద్ గారి వాళ్ళ ఇంట్లో ఉన్నాం. సో పైకి వెళ్తున్నాం, వచ్చేసేయండి. సో ఇప్పుడు మనం శివరాం ప్రసాద్ గారి దగ్గర ఉన్నాం. సో ఇది బండ్లగూడ ఏరియా, నాగోల్ దగ్గర. సార్ ఇంట్రొడక్షన్ చూద్దాం. హాయ్ సార్. హాయ్ అమ్మా, నా పేరు శివరాం ప్రసాద్. ఐఎమ్ ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ దిస్ హాబీ ఆఫ్ growing terrace garden. Okay. And I have a farmhouse also. Since This I am doing for the past 3 years. 3 years. Yes. Okay. Yeah. And all this development, whatever you see, it is for the past 3 years development. Okay. Yeah. So let's see what plants are there here. ఇవి క్రోటన్స్, ఇవి మీకు తెలుసు ఇది. Okay. అండ్ దిస్ ఈజ్ స్నేక్ ప్లాంట్. ఇండోర్ ప్లాంట్ కమనా. ఓకే. ఇండోర్ ప్లాంట్ యాక్చువల్గా. అందుకని ఏంటంటే మేము ఇక్కడ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే విల్ బి సిట్టింగ్ హియర్. సో రిలాక్సింగ్ ప్లేస్. Okay. సో వీ కెన్ హ్యావ్ ఫ్రెష్ ఎయిర్ అండ్ ఆక్సిజన్. స్నేక్ ప్లాంట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇట్ రిలీజెస్ ఆక్సిజన్. Yes. సో దట్స్ వై ది స్నేక్ ప్లాంట్. ఇక్కడ ఒక స్నేక్ ప్లాంట్ ఉంది, అక్కడ ఒక స్నేక్ ప్లాంట్ ఉంది. Okay. అండ్ ఇది తోటకూర. అండ్ ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని ఈ ట్రేలో నుంచి మళ్ళీ షిఫ్ట్ చేస్తాను. నేను వేరే పాట్లోకి షిఫ్ట్ చేస్తాను. ఇవంతా నారు ఇట్లా పెంచుకుంటాను. పెంచుకున్నటువంటి ఈ నారుని ఏం చేస్తామంటే విల్ బి షిఫ్టింగ్ ఇన్ టు ద బిగ్గర్ ట్రేస్, బిగ్గర్ పాట్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ దేర్. ఇక్కడ ఈ ఏదైతే నారు ఇది వచ్చిందో ఈ నారు మేము దీంట్లోకి షిఫ్ట్ చేస్తున్నాం. ఈ టబ్లోకి షిఫ్ట్ చేస్తున్నాం. అట్లాగే ఇది కూడా, దీన్ని కూడా, ఇది పాలకూర ఉండేది నిన్నటి దాకా, దీన్ని రిమూవ్ చేశాను. ఇప్పుడు అదంతా కూడా ఆ తోటకూర అంతా ఇందులోకి షిఫ్ట్ చేస్తాను. అండ్ దవనం అంటారు. దవనం అన్న ఇదే, మరువం అన్న ఇదే. అండ్ అది అక్కడ నేను శివభక్తుడిని. సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్ శివ విల్ బి సిట్టింగ్ హియర్ అండ్ విల్ బి హ్యావింగ్ కాఫీ. అక్కడ అది అచ్చు గోంగూర మేడం ఇది. దీని మధ్యలో మీకు క్యాప్సికమ్ వేసాను. ఇప్పుడు పెరుగుతోంది ఇది, గోంగూర రెడీ అవుతోంది. ఇది another 10-15 days we can go. మధ్యలో క్యాప్సికమ్ వేసారా? మధ్యలో ఇది క్యాప్సికమ్, మీరు పట్టుకున్న ప్లాంట్ క్యాప్సికమ్. ఓకే, దిస్ ఇస్ క్యాప్సికమ్. దట్ ఇస్ క్యాప్సికమ్ అండ్ దిస్ ఇస్ ఆల్సో క్యాప్సికమ్. ఓకే. ఇది మొత్తం గోంగూర. సో ఓకే, హౌ కమ్ అంటే ఎలా వచ్చింది సార్ గోంగూరతో ఇట్లా క్యాప్సికమ్ వేయాలి అని థాట్? అంటే నేను బేసికల్లీ ఏంటంటే ఇది రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను దీంట్లో గోంగూర వేశాను. ప్లేస్ కొంత అవైలబుల్గా ఉన్నప్పుడు నేను ఈ 2 మొక్కల్ని పెట్టాను. అయితే గోంగూర ప్లాంట్స్ పెరిగిపోయాయి. యాక్చువల్గా క్యాప్సికమ్ కన్నా కూడా గోంగూర ప్లాంట్స్ ఎక్కువగా పెరిగిపోయాయి. ఇక్కడ సేమ్ మళ్ళీ ప్రతి ఒక్క ప్లాంట్ కి బయోసెఫియాస్ ప్రోడక్ట్ యూజ్ చేస్తారు. బయోసెఫియా ఫెర్టిలైజర్ యూజ్ చేస్తున్నాను. ఓకే, మాన్యూర్. ఇవన్నీ కూడా గోంగూర ప్లాంట్సే. ఓకే. ఇది పుదీనా ఇది. అండ్ అదైతే మేము పూజ కోసం యూజ్ చేసే ఫ్లవర్స్ ఇవి. ఓకే, ఫ్లవర్స్. పొమోగ్రనేట్ ఇది కూడా టోటల్ మొక్క. ఇది మేము పెద్ద వాల్యూ మొక్కకి, బట్ ఏంటంటే దేవుడు అలంకరణకు ఉపయోగిస్తాం యాక్చువల్గా. అండ్ ఇది పుదీనా, ఇది మింట్. ఇది ఇది ఇంకొక వంకాయ. ఇది వంకాయనా? వంగ ప్లాంట్. వంకాయలు. ఇదంతా కూడా గోంగూర అగైన్. ఇది మీకు తెలిసే ఉంటుంది. ఇది
ఇది నైట్ క్వీన్ అంటారు. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ Okay, బ్యూటిఫుల్ yeah. ప్లాంట్స్, వన్ ఆఫ్ ద Yes, మోస్ట్ బ్యూటిఫుల్ ప్లాంట్స్. ఇట్ గివ్స్ గుడ్ స్మెల్. ఎస్ ఎస్, అండ్ నా దగ్గర చాలా హ్యూజ్ ప్లాంట్స్ ఉండేవి. ఓకే. ఇప్పుడు సమ్మర్లో వాటిని తీసేసి కొత్త ప్లాంట్ పెట్టాను నేను. అది ఇంకొక యా, ఇది కాకర వేసాను. ఇది ఈ కాకర నేను ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడ నుంచి ట్రాన్స్ప్లాంట్ చేస్తాను. ఇది ఓకే, ఇక్కడ నుంచి వేరే దగ్గర వేరే ఇవన్నీ ఫామ్ హౌస్కి వెళ్ళిపోతాయి. ఓకే. ఆల్రెడీ నేను ఇందులో కలెక్ట్ చేశాను. ఇక్కడ పెరిగినటువంటి మొక్కని ఇందులోకి ట్రాన్స్ప్లాంట్. దిస్ ఇస్ ద హోస్ పైప్ దట్ ఐ యూస్ ఫర్ వాటరింగ్ ద ప్లాంట్స్. ఓకే. డైరెక్ట్ గా వాటర్ చేసేస్తాను. ఇది కొంచెం ప్రెషర్ ఎక్కువ వస్తుంది. ప్రెషర్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఈ పైప్ యూజ్ చేస్తాను. ప్రెషర్ తక్కువ కావాలనుకున్నప్పుడు ఆ పైప్ యూజ్ చేస్తాను. ఇక్కడ ఇది బెండలు. ఇగో ఈ బెండ మీరు ఇది క్లోజ్ నుంచి తీసుకోవచ్చు. ఇవి బెండలు. ఇది బయోసెఫియా మాన్యూర్ యూజ్ చేసి ఎలా వేశారు ప్రోడక్ట్? 30% కోకోపీట్, 30% గార్డెన్ సాయిల్, ఓకే, అండ్ 30% వర్మీ కంపోస్ట్. వర్మీ కంపోస్ట్ అండ్ మరి బయోసెఫియా ప్రోడక్ట్ వర్మీ కంపోస్ట్ ప్లేస్లో మీ మాన్యూర్ వాడాను. ఓకే. సో అన్నిట్లో సేమ్ క్వాంటిటీ? అంతే. ఇది కరేపాకు. ఇది వెరీ ఫ్రెష్. ఇది అడీనియం. ఇది ఇది డెజర్ట్ రోజ్ అంటారు. ఇది ఇది అడీనియం. ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ అడీనియమ్స్ ఉన్నాయి మన దగ్గర, చూపిస్తాను మీకు. ఇది దానిమ్మ. ఇది దానిమ్మ. ఇది అబౌట్ 8 months ఓల్డ్ దానిమ్మ. ఇవి వంగ ప్లాంటింగ్ చేసాం. నిన్ననే ప్లాంటింగ్ చేయడం జరిగింది. ఓన్లీ వంగ. దీంట్లో చుట్టూ ఏంటంటే నేను ఇది ఈ జ్వాలాముఖి మిర్చి వేయడం జరిగింది. జ్వాలాముఖి వెరైటీ ఆఫ్ మిర్చి. అవి ఇంత పొడుగు ఉంటాయి చూడండి. అవి ఆ మిర్చి వేసాను దీంట్లోను. ఇది పాలకూర. ఇది ఎస్, మళ్ళీ ఇది అందులోకి వెళ్ళిపోతుంది. దీనికి సపరేట్గా మళ్ళీ డెవలప్ చేయాలి. ఇది ఉల్లినార్. ఇది ఉల్లినార్ వేసాను. ఇది నేను మొన్న వేసాను. ఇది స్టార్ట్ అవుతున్నాయి. కరెక్ట్. ఇది కాలీఫ్లవర్. ఇది కాలీఫ్లవర్. ఇది గన్నేరు. అండ్ ఇది మల్లె. ఇది ఒక వెరైటీ ఆఫ్ మల్లె. క్రోటన్. అదొక టైప్ ఆఫ్ క్రోటన్. ఇది నేను చెప్పిన స్పెషల్ ప్లాంట్. ఇది 11 దళాల మారేడు. ఇది 11 దళాల మారేడు. ఇది చాలా స్పెషల్ ప్లాంట్. ఇది 11 దళాలు. ఒక దళము. దీంట్లో మళ్ళీ 11 చిన్న దళాలు ఉంటాయి. 1 2 3 4 5 6 అట్లా మొత్తం 11 దళాలు ఉంటాయి. అవి యాక్చువల్గా ఒక మన మారేడులో 3 దళాలే ఉంటాయి. 3 దళాలే ఉంటాయి, కానీ 11 దళాలు ఉంటాయి. మారేడులో ఇంకో వెరైటీ కూడా ఉంటుంది. ఒకటే దళం 3 దళాల కింద కనబడుతుంది. 3 భాగాల కిందటి కనపడి ఒకటే దళం ఉంటుంది. ఒకటే లీఫ్ లా ఉంటుంది కానీ 3 దళం. అది ఏకదళం అంటారు. ఇది 11 దళాల మారేడు. వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ ప్లాంట్? ఎస్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లాంట్స్. ఇది మునగ. ఇది లేదు, ఇది దీంట్లో సరిపోతుంది. మన రిక్వైర్మెంట్కి ఇది సరిపోతుంది. ఎందుకనంటే మేము బేసికల్లీ దీన్ని పప్పు కూరకు యూజ్ చేస్తాం. లీవ్స్ కోసం. లీవ్స్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ ద ఫ్రూట్. మేము లీవ్స్ కోసం దీన్ని పెంచుతున్నాం. ఇది హైదరాబాద్ అడీనియమ్స్ ఇస్ స్పెషల్ వెరైటీ. ఇది ప్రపంచంలో ఎక్కడా లేని మొక్క. ఇది ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే దొరుకుతుంది. హైదరాబాద్ అడీనియమ్స్ అని ఇక్కడ మాకు దగ్గరలో పసుమాముల విలేజ్లో దొరుకుతాయి. ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తాయి మీకు. ఈ ఫ్లవరు ముద్ద ఫ్లవర్. ఇది అడీనియం ఎప్పుడు కూడా ముద్దగా ఉండదు, రెక్కలు అట్లా. కానీ ఇది ముద్ద పోరు. ఇంకా ముందుకు వస్తే మీకు కనబడుతుంది. ఇటు రండి, ఇట్లా రండి. ఇది రోజ్ ప్లాంట్. ఇందులో బెండ. మల్లె. ఇది మల్లె, జాస్మిన్స్. ఇది బెండలి. మళ్ళీ ఇవి రెయిన్ లిల్లీస్. ఇవి పూజకి ఉపయోగించడం కోసం తీసుకున్నాను నేను. ఇది మళ్ళీ హైదరాబాద్ ఎడీనియం. ఇది ముద్ద పువ్వు.
ఇది మళ్ళీ రోజ్, ఇది మీకు చెప్పాల్సిన పని లేదు. ఇది ఒక ఇది ఒక టైప్ ఆఫ్ అడీనియం. అడీనియం. దిస్ కలర్ ఇస్ బ్యూటిఫుల్ సార్. యా ఫ్రెంచ్ బీన్స్ ఆల్రెడీ ఫ్రూటింగ్ వస్తుంది. ఇది స్టార్ట్ అయిపోయింది. ఇది ఓన్లీ 25 days ప్లాంట్. ఓకే, ఆఫ్టర్ 25 days స్టార్టెడ్ ఫ్లవరింగ్. ఫ్లవర్స్ ఇక్కడ వస్తున్నాయి చూడండి. ఇది కూడా ఒక టైప్. ఇది రోజ్, ఇది దిస్ ఇస్ రోజ్, దిస్ అగైన్ అడీనియం. ఓకే, దిస్ ఇస్ ద ఫ్లవర్ యు ఆర్ సేయింగ్. యా ఇది 8-year-old. అది 8 years. 8 years దీనికి. ఇది బోన్సాయ్ అన్నమాట. స్పైడర్ లిల్లీస్ ఇవి. రాధా మనోహరం. This is also your favorite. యా Radha. ఇది ఇదేంటంటే నాట్ వెరైటీ. ఇది అది హైబ్రిడ్. ఓకే, అది హైబ్రిడ్. రాధా మనోహరం. ఇది మార్నింగ్ గ్లోరీ అంట. అది తెలిసిన దాని మీకు ఏమైనా తెలుసా ఎందుకు అలా నేమ్ వచ్చిందో రాధా మనోహరం అని? ప్రత్యేకంగా దాని పేరు అలా ఎందుకు వచ్చిందంటే నాకు కూడా తెలియదు. Morning glories, yeah. ఇది ఎల్లో కలర్డ్ ఫ్లవర్స్ వచ్చేటువంటి మొక్క. అవి కూడా నా దగ్గర చాలా స్పెషల్ ఫ్లవర్స్ ఇవి అవి కూడా నేను పూజకి యూజ్ చేస్తాను. కౌరవ పాండవుల మొక్క అంటారు దీన్ని. అదే కౌరవ పాండవుల మొక్క అంటారు దాన్ని. కౌరవ పాండవుల మొక్క అంటారు. ఆ పువ్వు దానికి 100 రేకులు ఉంటాయి. అవి మధ్యలో ఉన్నాయో 5 అనమాట. అందుకని కౌరవ పాండవ ఫ్లవర్ అంటారు దాన్ని. మాన్యూర్ కాదు, పాటింగ్ మిక్స్. ఆ పాటింగ్ మిక్స్ యూజ్ చేసి నేను పెట్టాను. అవి ఎలా ఉంది? బాగుందా? బాగుంది బెటర్గా ఉంది. ఇది పీస్ లిల్లీ. ఇది వన్ ఆఫ్ ద మారేడు. బిల్వపత్రం అంటారు దీన్ని. బిల్వపత్రం. ఇది ఒక ఆకు. ఇది 3 దళాలు. బాగా ఫ్రూటింగ్. ఒక్క మొక్క చాలు మనకి. ఒక్క సరైన వంగ మొక్క ఉంటే మన భోజనం వెళ్ళిపోతుంది. ఇది స్వీట్ లైమ్. ఇది స్వీట్ లెమన్ అంటారు దీన్ని యాక్చువల్గా. ఆ ఫ్రూట్ మీరు కావాలంటే తినొచ్చు. తీసుకోండి, చాలా బాగుంటుంది. తిని ఏం కాదు. ఇది కూడా మరి ఇంకో రకం మారేడు. ఇది శివుని పూజకి. అది అపరాజిత. శంఖం పూలు అంటారు, బట్ దాని టెక్నికల్గా దాన్ని అపరాజిత ఫ్లవర్స్ అంటారు. అపరాజిత ఫ్లవర్స్. మధ్యలో మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎక్కడ గ్రౌండ్ ఖాళీగా ఉండకుండా తమలపాకు పెంచాను. దోస చూడండి, అది కాయ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలామందికి తెలియని రహస్యం ఏంటంటే దోసకి తన కాయ వేస్తే సపోర్ట్ సరిపోతుంది అనుకుంటేనే అక్కడ పిందె పడుతుంది. సృష్టిలోని విచిత్రం, గొప్పతనం. ఇది నందివర్ధనం. ఇది ఒక స్పెషాలిటీ ఏంటంటే ఈ చేమంతులు క్రసాంతిమం ఇది ఆల్ స్పైస్ అంటారు దీన్ని. మీకు తెలిసే ఉంటుంది. ఆల్ స్పైస్ ప్లాంట్. ఇదేంటంటే 1 kg బిర్యానీకి 8 ఆకులు వేస్తే సరిపోతుంది. ఇంకా మీరు ఏ స్పైసెస్ వేయక్కర్లేదు. బిర్యానీ లీఫ్ కాదు, ఇది ఆల్ స్పైస్. బిర్యానీ లీఫ్ అంటే ఏంటంటే అది ఊరకే వేసేసి తీస్తారు. బట్ ఇదేంటంటే మనం ఇంకా స్పైసెస్ యాడ్ చేయక్కర్లా. బిర్యానీలో మీరు ఎటువంటి స్పైసెస్ యాడ్ చేయక్కర్లేదు. ఓన్లీ ఈ 8 లీవ్స్ వేస్తే సరిపోతుంది. టీకి మేము ఇదే వాడతాం. టీకి ఒక లీవ్ కనుక వేస్తే మన టీ అంతా కూడా మంచి బ్యూటిఫుల్గా వస్తుంది. ఇదంతా కూడా అదొక టైప్ ఆఫ్ క్రోటన్ ఫ్లవర్. ఇది బ్యాసిల్. ఇది తెలుసు కదా మీకు. ఈ ఆకులు తింటే చాలా మంచిది. మేము బేసిల్ టీ కూడా చేస్తాం మేము దీంతో. అపరాజిత ఫ్లవర్స్తో కూడా మేము టీ చేస్తాం. చాలా బాగుంటుంది ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ తోటి అంతేకాదు, ఇది కలర్ఫుల్గా కూడా ఉంటుంది. అవును సార్, ఇది వైట్ కలర్, బ్లూ కలర్. ఇప్పుడు ఇది ఈ బ్లూ కలర్ టీ వస్తుంది మనకు. యాక్చువల్గా కేరళలో ఉన్నాయి 60 వెరైటీస్ ఆఫ్ టీస్ చేస్తారు వాళ్ళు. అందులో వన్ ఆఫ్ ద వెరైటీ ఈస్ దిస్ బ్లూ కలర్లో ఉంటుంది టీ. చాలా బాగుంటుంది. ఇది మళ్ళీ ఇంకో బ్యాసిల్. ఇక్కడ తోటకూర, తులసి. ఇది దిస్ అనదర్ వెరైటీ ఆఫ్ మల్లె.
మళ్ళీ పువ్వు ఇంత పొడుగ్గా ఉంది. కాగడ మల్లె అంటారు దీన్ని. ఆహా. అండ్ ఇవి అవి బటన్ రోజెస్ అంటాం వాటి. ఇవి మీకు తెలిసే ఉంటుంది, కనకాంబరాలు. కనకాంబరాలు. ఈ ఫ్లవర్ ఇది చూడండి, ఇది ఎంత బాగుందో. ఫ్లవర్ సైజ్ చూడండి, పెద్దగా ఉంది సార్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇవన్నీ శివార్చనకు ఉపయోగిస్తాను నేను. అండ్ ఇది కాకర. ఇది మళ్ళీ 2 కాలీఫ్లవర్స్. పపాయ ఉంది. ఇది నేను ఐ విల్ గివ్ యూ ఇట్ యాజ్ అ గిఫ్ట్ టు యూ. పక్కకు వస్తే ఇది మీరు బయోసెఫియా, మీ బయోసెఫియా ప్రోడక్ట్. బెండ చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా పెద్దగా ఉన్నాయి సార్. ఇది మీ పాటింగ్ మిక్స్. ఇది ఓకే, మీ పాటింగ్ మిక్సే కంప్లీట్గా. మొత్తం బయోసెఫియా. ఎస్, టోటల్ బయోసెఫియా. దీంట్లో అది కూడా అంతే, అది కూడా బయోసెఫియా. ఇందులో నేను సాయిల్ లెస్ తీసుకొని ఇందులో మట్టి మిక్స్ చేశాను. దీంట్లో అది చాలా తక్కువ క్వాంటిటీలో మట్టి వేయడం జరిగింది. ఇది కూడా సాయిల్ లెస్సే తీసుకున్నాను మీ దగ్గర నేను. అది కూడా బయోసెఫియానే. మింట్ తులసి అంటారు దీన్ని. తినండి మీరు, ఒక లీఫ్ తినండి, తింటే తెలుస్తుంది మీకు టేస్ట్. ఏం కాదు, భయమే లేదు. ఏం భయపడాల్సిన మళ్ళీ. అది రెయిన్ లిలీస్. ఎస్, అట్లా వస్తుంది. ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. సో మరి ఎలా వచ్చింది ఐడియా గ్రో బ్యాగ్స్ లో కూడా గ్రో చేయొచ్చు అని చెప్పేసి? లైక్ దే ఓన్లీ యూస్ ప్లేస్ లో అయినా యూస్ చేస్తారు, లేకపోతే కుండీలైనా యూస్ చేస్తారు, గ్రో బ్యాగ్స్ లో కూడా చేయొచ్చు అని? గ్రో బ్యాగ్స్ అది నేను నర్సరీ మేళాలో చూశాను. అంటే అంత పెద్ద గ్రో బ్యాగ్ నేను చూసిన తర్వాత నాకు అనిపించింది, దీంట్లో మనం ఇప్పుడు సపరేట్గా దీన్ని మళ్ళీ కట్టుకొని చేసే కంటే నా దగ్గర ఒక టైల్ మిగిలిపోయి ఉంది. టైల్ వేస్ట్ కాకుండా ఉండడం కోసం దాన్ని కింద అడుగున ఇటుకలు పెట్టి దాని మీద ఇంకా వర్క్ చేస్తున్నారు. సో ఈ టైం మీకు ఎలా సపోర్ట్ అవుతుంది? అంటే నేను యాక్చువల్గా కరెక్ట్గా చెప్పాలంటే ఐ హ్యావ్ ప్లాన్డ్ మై లైఫ్, ఐ హ్యావ్ డిజైన్డ్ మై లైఫ్ ఇన్ సచ్ ఏ వే దట్ మోస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఐ వాజ్ ఓన్లీ practicing as a chartered accountant. I'm a faculty of income tax. Okay. More than 15 hours, 16 hours a day work chesanu nenu. Now what I am planning is this time I have to allocate to my kids. So I'm spending. So what is your age now? I am 60. 60 okay. Years. So మీకు ఇష్టమైన ప్లాన్స్ ఏంటి ఇక్కడ? నాకు మారేడ్ అంటే చాలా ఇష్టం. నేను విజయవాడలో నాకు ఐ యూస్ టు హ్యావ్ ఎ హ్యూజ్ గార్డెన్. ఓకే. అక్కడ నాకు నా దగ్గర నేను ఒక 3 మారేడు చెట్లు పెంచాను నేను. అవి మహావృక్షాలు యాక్చువల్గా. వెరీ వెరీ బిగ్ ప్లాంట్స్. వెజిటేబుల్స్ కూడా కొన్ని దగ్గర కనిపిస్తున్నాయి. ఇదే వెజిటేబుల్స్ మీరు యూజ్ చేస్తారా? ఈ వెజిటేబుల్స్ చాలా వరకు యూజ్ చేస్తాం మేము. దాదాపుగా ఒక 30% ఆఫ్ మై యూజువల్ కన్జంప్షన్ కమ్స్ ఫ్రమ్ మై టెర్రస్ గార్డెన్. చేయాల్సి వస్తుంది. సో మేజర్ పోర్షన్ అంటే దాదాపుగా ఒక 30-40% ఆఫ్ అవర్ టోటల్ కన్జంప్షన్ టెర్రస్ గార్డెన్. ఇట్లాంటి చిన్న ఇంటి మీద మనం పెంచుకొని టెర్రస్ గార్డెన్లో పెంచుకోవచ్చు. బట్ అంతకు మించి మనకు కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా వీ షుడ్ హ్యావ్ సెపరేట్ వెజిటబుల్ గార్డెన్. అండ్ ప్రతి మొక్కకి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఇవన్నీ ఇండోర్, అంటే కంప్లీట్గా ఇండోర్లో పెడితే పర్వాలేదు, బాగుంటాయి. కానీ వాటికి ఏంటంటే కనీసం 1 గంట మార్నింగ్ సన్లైట్ ప్రొవైడ్ చేయాలి. సో యూ షుడ్ హ్యావ్ ఎ పర్సన్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. అంటే ప్రతిరోజు 1 hour యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ ద మార్నింగ్ సన్లైట్ అండ్ బ్రింగ్ ఇట్ బ్యాక్. చూసుకోండి మీరు ప్రతి ప్లాంట్. ఇప్పుడు వంగ ఉంది, వంగకు ఉండేటువంటి మేజర్ ప్రాబ్లం పురుగు. మీరు పురుగుని చేత్తో తీసేసేటట్టు అయితేనే వంగ పెంచుకోగలగాలి. యాంట్స్ రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. యాంట్స్ వచ్చాయంటే యాఫిడ్స్ వచ్చినట్టే, మీ ఫామ్లోకి వచ్చేసినట్టే. ఒక్కసారి కనుక యాంట్స్ వచ్చాయంటే యాంట్స్ ఏం చేస్తాయంటే ఒక రకమైన ఓన్లీ ది బెస్ట్ థింగ్ ఈజ్ నీమ్ ఆయిల్. నీమ్ ఆయిల్ అండ్ డెటాల్ సోప్ వాటర్. డెటాల్ సోప్ ఒక 2 drops. ఏ రకమైన అదేంటంటే 2 drops వేయాలి. 2 drops అండ్ 1 spoonful ఆఫ్ నీమ్ ఆయిల్ ఇన్ 1 liter ఆఫ్ వాటర్ చేసేసి దాన్ని మనం బాగా కలిపేసి మీరు మనం గనక నేను కరెక్ట్గా చెప్పాలంటే మనం ఎలా స్నానం చేస్తామో ప్లాంట్కి స్నానం చేయించాలి వన్స్ ఇన్ వీక్ అట్లీస్ట్. వన్స్ ఇన్ వీక్. అప్పుడు ఏంటంటే మీకు ఆ ప్రాబ్లం ఏమీ రాకుండా పోతుంది. మీకు ఈ యాఫిడ్స్ కానీ లేకపోతే ఈ ఇన్సెక్ట్స్ కానీ వీటన్నిటి నుంచి మనం ప్రొటెక్ట్ చేయగలగాలి ప్లాంట్ని. అంటే
మనం కంపల్సరీ ఎవ్రీడే ప్లాంట్ని ఇన్స్పెక్షన్ చేయాలి. ఓకే. దీంట్లో ఏం ప్రాబ్లం ఉన్నదని మనం పర్సనల్గా ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ తీసుకొస్తే తప్ప ప్లాంట్ సర్వైవ్ కాదు. కంపోస్ట్ అనే మాట కూడా అబద్ధమే. మనం అన్లెస్ మన ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి మనం రియలైజ్ అయ్యి మనం తెలుసుకొని మనం వాడి మనం చూసినటువంటి కంపోస్ట్ మాత్రమే రియల్ కంపోస్ట్ తప్ప మార్కెట్లో దొరికేటువంటి కంపోస్ట్ దేన్ని పడితే దాన్ని వాడితే మాత్రం యు ఆర్ ఇన్ ట్రబుల్. దట్ వే ఐ రెస్పెక్ట్ బయోసెఫియా because whatever product that they have given is genuine. There is no doubt as far as genuinity is concerned. As far as price is concerned, maybe I'm a little bit concerned about it. Something in the product, that is the reason why the price is high. Yeah. There is something in the product. There is no doubt about it. యాక్చువల్గా మీరు నిన్న కానీ మొన్న కానీ వచ్చినట్లయితే ఆ పాలకూర చూస్తే యూ రియలీ లవ్ ఈ సైజ్ లీఫ్, ఒక్కొక్క లీఫ్ ఈ సైజు చాలా బాగా పెరిగింది. సో మీరు మా బయోసెఫియా ప్రోడక్ట్కి ఎలా ఇంట్రడ్యూస్ అయ్యారు? నర్సరీ మేళాలో నేను మొదటిసారి బయోసెఫియాకి ఇంట్రడ్యూస్ అయ్యాను. అక్కడ ఐ మెట్ హిమాన్షు దేర్. హిమాన్షు నాతోటి చెప్పాడు అప్పుడు ఏమనంటే, సార్ నాకు దీంట్లో స్పెషల్ క్వాలిఫికేషన్స్ అవి ఉన్నాయి, మీరు యూ కెన్ ట్రస్ట్ మై ప్రోడక్ట్, మీరు ఒకసారి వాడి చూడండి అన్నాడు. యాజ్ పర్ హీజ్ రిక్వెస్ట్ మేము వాడాం. పైగా వాళ్ళు చాలా ఆనెస్ట్గా సిన్సియర్గా డెలివరీ చేయడానికి వాళ్ళు తనే సొంతంగా తను బ్యాగ్స్ మోసుకొచ్చి నా కార్లో వాటిని పెట్టడం జరిగింది. ఫ్రమ్ దట్ మూమెంట్ ఆన్వర్డ్స్ ఐ రియల్లీ లైక్ దిస్ క్యారెక్టర్. సో వాడాక మీకు ఎలా ఫీల్ అనిపించింది? ఎస్, ఐ హ్యావ్ డన్ ఏ గుడ్ వర్క్ అని ఎప్పుడు అనిపించింది? అంటే ఎప్పుడైతే నాకు మొక్కల్లో కొంచెం డిఫరెన్స్ వచ్చింది, బేసికల్లీ గ్రీనరీ పెరిగింది. రెండోది ఈల్డ్ కూడా, ఇప్పుడు సపోజ్ పాలకూర అట్లనే లీఫీ వెజిటబుల్స్లో మంచి నాకు ప్రొడ్యూస్ చాలా బాగా వచ్చింది, హార్వెస్ట్ చాలా బాగా వచ్చింది. కాబట్టి నేను ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇట్ అండ్ ద వే దే రెస్పాండ్ ఆల్సో ఈజ్ వెరీ గుడ్. నేను అఖిల్కి నాకు ఇట్లా ఫామ్ హౌస్లో రిక్వైర్మెంట్ ఉందని చెప్పగానే తనే వచ్చి ఫీల్డ్ విజిట్ చేసి నాకు ఏ ఏరియాలో ఏ మొక్కలు పెడితే బాగుంటుందో సజెస్ట్ చేసి తను డెలివరీ చేయడం జరిగింది. గూడ్స్ని మా ఫామ్ హౌస్ దగ్గర దాకా డెలివరీ చేయడం జరిగింది. అక్కడ కూడా మేము ఇదే బయోసెఫియా వాళ్ళ ఆర్గానిక్ మాన్యూర్నే మేము వాడాము, ఫామ్ హౌస్లో వాడాము. బయోసెఫియా నుంచి 2 వాడాను నేను. సాయిల్లెస్ స్పాటింగ్ మిక్స్ ఒకటి వాడాను, రెండోది ఆర్గానిక్ మాన్యూర్ ఒకటి వాడాను. ఈ 2 నేను బయోసెఫియా ప్రోడక్ట్స్ వాడాను. సో ఇక్కడ చూసాం మనం. ఇప్పుడు ఫామ్ హౌస్లో చూద్దాం. లెట్స్ గో.